దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలలో వెనుకబడినటువంటి జాతుల్లో ఈ యొక్క ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఎవరైతే తమ యొక్క జీవితాన్ని త్యాగం చేశారో, తమ జీవితం యొక్క విలువైనటువంటి సమయాన్ని కేటాయించారో వాళ్ళ గురించి వివరించడం, అంతేకాకుండా సేవా దృక్పథం చేయడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఆ సేవా తత్పరత గురించి తెలియజేయడము, ఆ సేవా తత్పరత చేసినటువంటి వ్యక్తులకు గొప్పతనాన్ని తెలియజేయడము ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం అని చెప్పుకున్నాము. నెక్స్ట్ ప్రక్రియ అనేది సాధారణంగా జీవిత చరిత్ర ప్రక్రియ. జీవిత చరిత్ర అంటే వేరు వేరు అంశాలలో వేరు వేరు రంగాలలో ఉత్తీర్ణులైనటువంటి వ్యక్తులు, గొప్పవాళ్ళైనటువంటి వ్యక్తులు తీసుకొని వాళ్ళు ఆయా రంగాలలో ఏ ఏ విషయాలు చేసి గొప్పవారయ్యారు, వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి క్రమబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నారు, ఏ విధంగా తమ యొక్క జీవితాన్ని గొప్పగా సాగడానికి ఏ లక్షణాలు, ఏ ప్రిన్సిపల్స్ వాళ్ళు పాటించాలో తెలుసుకుంటూ ఆ యొక్క వ్యక్తుల యొక్క జీవితంలో జరిగినటువంటి రకరకాల సన్నివేశాలను విపులీకరించేటువంటి వ్యాస ప్రక్రియనే, విపులీకరించే ప్రక్రియనే మనం జీవిత చరిత్ర అంటాము. ఇక్కడ భాగ్యరెడ్డి వర్మ అనేటువంటి వ్యక్తి యొక్క జీవిత చరిత్రలో అతనితో కలిగినటువంటి అనుబంధాన్ని ఈ యొక్క కొల్లి కృష్ణస్వామి ముదిరాజు అనేటువంటి వ్యక్తి ఏ విధంగా ఈ యొక్క భాగ్యరెడ్డి వర్మకు అతను చేసినటువంటి సేవ ఎలాంటిదో తెలియజెప్పేటువంటి ఈ యొక్క జీవిత చరిత్రలో ఉన్నటువంటి ఒక వ్యాసమే మనం చెప్తున్నటువంటి ఈ యొక్క భాగ్యోదయం అనేటువంటి లెసన్. తర్వాత రచయిత గురించి చూసినప్పుడైతే రచయిత బహుముఖ ప్రజ్ఞావంతుడు, తర్వాత సంఘ సంస్కరణశీలి. సంఘ సంస్కరణ అంటే ఇష్టపడేటువంటి వాడు, సంఘ సంస్కరణలో నిరంతరం పాటుపడేవాడు, విద్యావేత్త, రాజకీయ చతురుడు, అనేక ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి వ్యక్తి ఈ యొక్క కొల్లి కృష్ణస్వామి ముదిరాజు. కాబట్టి ఈయన హైదరాబాద్ నగరంలో ఉంటూ హైదరాబాద్ నగరంలో దాదాపు 25 సంవత్సరాలు మేయర్గా, అంటే 25 సంవత్సరాలు కౌన్సిలర్గా ఎన్నికై, అంటే కార్పొరేటర్గా ఎన్నికై, 2 సార్లు ఉప మేయర్గా, అంటే డిప్యూటీ మేయర్ గాను, ఒకసారి మేయర్ గాను ఉండి దాదాపు 30 సంవత్సరాలకు అవసరమైనటువంటి భవిష్యత్తు ఎలా ఉంటుందో, అంటే 30 సంవత్సరాల తర్వాత నగరం ఎలా ఉండబోతుందని ముందుగానే ఊహించి ఒక ప్రణాళిక ప్రకారం హైదరాబాద్ నగరం ఈరోజు ఇంత డెవలప్ కావడానికి అవసరమైనటువంటి అనేక రకాల ప్రణాళికలు వేసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా విద్యా వ్యవస్థలో భారతీయ చరిత్ర ఎలా ఉండాలి అనేటువంటి ఒక ప్యానల్ కమిటీలో ఈయన కూడా ఒక ప్యానల్ మెంబర్. కాబట్టి భారతీయ స్వాతంత్రోద్యమ చరిత్ర అనేటువంటి కావ్యం రాయడానికి ఈయన కూడా మనకు ఒక అఫీషియల్ సభ్యుడిగా నియమించబడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ తెలంగాణలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల్లో ఏ విధంగా చైతన్యాన్ని సృష్టించాడు, ఏ విధంగా వాళ్ళని అభివృద్ధి చెందించడానికి తన యొక్క మేధాశక్తిని ఈ యొక్క భాగ్యరెడ్డి వర్మతో కూడా కలిసి వాడాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ రచయిత పరిచయంలో చెప్పుకున్నాము. ప్రవేశికలో మనము ప్రధానంగా భాగ్యరెడ్డి వర్మ గారు ఎలాంటి లక్షణాలను, ఎలాంటి విషయాలను ఈ యొక్క వెనుకబడిన వర్గాల్లో వాళ్ళని వెలికి తీయడానికి తీసుకుని వచ్చారు, వెనుకబడిన వర్గాలను అభివృద్ధి చేయడానికి ఎలాంటి పథకాలు వాడాడు, కాబట్టి భాగ్యరెడ్డి వర్మ చేసినటువంటి సేవల గురించి తెలియజెప్పడమే ఈ పాఠ్యంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ భాగ్యరెడ్డి వర్మ గురించి ఈయన ఏం చెప్పారు అనేది మనము ఇప్పుడు చూద్దాం. తన జాతి జనుల బాగు కోసం చిన్నప్పటి నుండి అంకితమైన భాగ్యరెడ్డి వర్మ 1888లో పుట్టినాడు. కాబట్టి భాగ్యరెడ్డి వర్మ ఈయన 1888లో పుట్టినాడు. తన జాతి జనుల కోసం అంటే ఈ విధంగా వెనుకబడినటువంటి వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే లాంటి వ్యక్తులు చాలా ఫేమస్. అయితే వీళ్ళందరూ కూడా స్వాతంత్రోద్యమ కాలంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తులు. కానీ స్వాతంత్రాన్ని కంటే ముందే దక్షిణ ప్రాంతంలో వెనుకబడిన వర్గాలను వెనుకబడినటువంటి వర్గాలను ఉత్తములుగా చేయడానికి, వాళ్ళను గొప్ప సంస్కారవంతులుగా చేయడానికి, వాళ్ళలో చైతన్యం రప్పించడానికి
ముందుగానే పాటుపడినటువంటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ గారు 1888లో పుట్టినాడు. ఆయన చిన్నప్పుడు చదువుకున్న చదివే ఆయన జీవిత గమనాన్ని నిర్దేశించింది. గమనము, గమనము అంటే గమ్యము, దీనిని లక్ష్యము అని కూడా అనొచ్చు. అంటే తను చిన్నప్పుడు చదువుకున్నటువంటి చదువు ఏదైతే ఉందో ఆ చదువే భాగ్యరెడ్డి వర్మ గారి గమనాన్ని నిర్దేశించింది. అంటే చిన్నప్పుడు మనం ఎంత చక్కగా చదివితే, ఎంత శ్రద్ధతో చదివితే ఆ చదువు అనేది భవిష్యత్తులో మనకు ఉపయోగపడుతుంది అనేది ఈ యొక్క భాగ్యరెడ్డి వర్మ గారి దృష్టిలో కూడా వచ్చింది. అంటరాని వర్గాలు అప్పటికే అనుభవిస్తున్న అవస్థల గురించి గట్టెక్కించడానికి ఆయన అంకిత భావంతో పనిచేస్తున్నాడు. అంటరాని వర్గాలు, అంటరాని వర్గాలు అంటే వెనుకబడిన తరగతులు. తరగతులు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇవి వెనుకబడిన తరగతులు. కాబట్టి అంటరాని వర్గాలు. కాబట్టి అంటరాని వర్గాలు అప్పటికి అనుభవిస్తున్న అవస్థల నుంచి, అవస్థలు, అవస్థలు అంటే సమస్యలు. కాబట్టి ఈ అంటరాని వర్గాల వారు అనుభవిస్తున్నటువంటి అవస్థల నుంచి గట్టెక్కించడానికి ఆయన అంకిత భావంతో పనిచేశారు. అంకిత భావం, అంకిత భావం అంటే శ్రద్ధ. అంకిత భావం అంటే శ్రద్ధతో పనిచేశారు. తాను చదివిన చదువు వల్ల కుల వ్యవస్థ అంటే ఏమిటో, దాని నిజ స్వరూపం ఎటువంటిదో అవగతమైంది. అవగతం, అవగతం కావడం అంటే అర్థం అవ్వడం, అర్థం అవ్వడం. కాబట్టి తాను చదువుకున్నటువంటి చదువు ద్వారా ఈ సమాజంలో కుల వ్యవస్థ ఎలా ఉంది అంటే కాస్ట్ ఫీలింగ్ ఎలా ఉంది, మత ఫీలింగ్ ఎలా ఉంది అనేటువంటి విషయాలు ఆయనకు స్పష్టంగా అర్థమయ్యాయి. ఇందుకు ధర్మశాస్త్రాలను, చరిత్రను బాగా చదివాడు. కాబట్టి ఈ కుల వ్యవస్థను, కుల వ్యవస్థను గురించి తెలుసుకోవడానికి ఈయన 2 విషయాలు చదివాడు. ఏంటివి? ధర్మశాస్త్రాలు, చరిత్ర. చరిత్ర, ధర్మశాస్త్రాలు. కాబట్టి చరిత్రను, ధర్మశాస్త్రాలను చదివి ఈయన ఏం చేశాడు? కుల వ్యవస్థ అనే దాని యొక్క రూపురేఖల్ని, దాని యొక్క విస్తరణవాదాన్ని చక్కగా అర్థం చేసుకున్నాడు. అంటే ఆయన చదువుకున్నటువంటి చదువు ద్వారా అసలు కుల వ్యవస్థ ఎలా ఉంది, ఈ కుల వ్యవస్థ వలన కలిగేటువంటి దుర్మార్గాలు ఏంటివి, ఈ కుల వ్యవస్థ వలన ఎలాంటి దుష్ఫలితాలు వస్తాయనే విషయాన్ని ఈయన చక్కగా అర్థం చేసుకున్నాడు. దాని నిజస్వరూపం ఎటువంటిదో అవగతమైంది. నిజస్వరూపం ఎటువంటిదో అంటే దాని యొక్క వాస్తవ స్వరూపం. నిజస్వరూపం అంటే వాస్తవ స్వరూపం. నిజ స్వరూపం, వాస్తవ స్థితి లేదా వాస్తవ పరిస్థితి ఏమిటో ఆయనకు అర్థమైంది. ఇందుకు ధర్మశాస్త్రాలను, చరిత్రను బాగా చదివినాడు. వాటి వల్ల అంటరాని వర్గాల కడగండ్లను, కడగండ్లు అంటే కష్టాలు. కాబట్టి ఆయన చదివినటువంటి ధర్మశాస్త్రాలు, చరిత్ర అనేటువంటి జ్ఞానం వలన, ఈ కుల వ్యవస్థ వలన ఈ యొక్క అంటరాని వర్గాల వారు పడేటువంటి కడగండ్లను ఆయన అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకోవడానికి, వాటిని నిర్మూలించి వారిలో సామాజిక వికాసం కలిగించడానికి ఆయనకు దారి దొరికినట్టయింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ పారాగ్రాఫ్ అంటే,
అప్పటికే ఈ భాగ్యరెడ్డి వర్గం వచ్చేటప్పటికే ఈ యొక్క సమాజంలో కుల వ్యవస్థ అనేది వేళ్ళూరుకొని కుల వ్యవస్థ అనేది విచ్చలవిడిగా అణగారిన వర్గాల వారిని దగ్గరకు రానివ్వకుండా అణగారిన వర్గాల వారిని తొక్కుతూ వాళ్ళని హీనమైనటువంటి స్థితిలో చూసేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని ఈయన చదువుకున్నటువంటి చరిత్ర ధర్మశాస్త్రాలు అనేటువంటి గ్రంథాలు అనేవి ఎంత దయనీయంగా వెనుకబడినటువంటి వర్గాల వారు ఉన్నారు, వారు ఎంత కఠినమైనటువంటి మానసిక క్షోభను అనుభవిస్తున్నారు అనే విషయాన్ని ఆయన అర్థం చేసుకోవడానికి, వీళ్ళు పడుతున్నటువంటి కష్టాలు తెలుసుకోవడానికి, వాళ్ళు ఎంత దుర్భర స్థితిలో బ్రతుకుతున్నారు అనేటువంటి విషయం తెలుసుకోవడానికి ఈయన చదువుకున్నటువంటి చరిత్ర ధర్మశాస్త్రాలు అనే గ్రంథాలు చక్కగా అవకాశం అయ్యాయి. అందువలన ఈ యొక్క అంటరాని వర్గాలు లేదా వెనుకబడిన తరగతిలో ఉన్నటువంటి కడగందని, వాళ్ళ కష్టాలని, వాళ్ళ దుర్భర దారిద్ర్యాన్ని, వాళ్ళ పేదరికాన్ని అర్థం చేసుకొని వాటిని నిర్మూలించడానికి, ఆ లక్షణాలను నిర్మూలించడానికి, తీసివేయడానికి సామాజిక వికాసం సామాజిక వికాసం సామాజిక వికాసం అంటే సోషల్ డెవలప్మెంట్. సోషల్ డెవలప్మెంట్ అంటే అందరూ కూడా సమానమైన స్థాయికి వచ్చేటట్టు చేయాలంటే ముందుగా వాళ్ళలో ఉండేటువంటి కష్టాలని, కడగలని, పరిస్థితులని, హేయమైనటువంటి స్థితిని రూపుమాపే అవసరం ఉన్నది. కాబట్టి వాళ్ళ యొక్క దురలవాట్లను మార్పిస్తే వాళ్ళలో కూడా సామాజిక వికాసం జరుగుతుంది అనేటువంటిది ఆయనకు అర్థమైంది. దీని ద్వారా తాను చదువుకున్నటువంటి చరిత్ర ధర్మశాస్త్రాల యొక్క వాస్తవ పరిస్థితి ఆధారంగా కుల వ్యవస్థను నిర్మూలిస్తూ ఈ యొక్క వెనుకబడినటువంటి వర్గాల వారి యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పడానికి ఈయనకు తగిన అవకాశం దొరికింది. ఏ రూపంలో? కుల వ్యవస్థ రూపంలో. అత్యంత ముఖ్యమైన ఈ పనికి సంబంధించి ఆచరణ ఆలోచనలో ఆయన పూర్తి స్వేచ్ఛను అనుభవించాడు. దేని ద్వారా? ఈ యొక్క అంటరాని వర్గాల యొక్క సామాజిక విషయాన్ని సాధించడానికి మరియు కష్టాలు కడగలు పోగొట్టడానికి ఆయన చేయాలనుకున్న ప్రయత్నం అనేది చాలా చక్కగా, కాబట్టి ఆచరణలో ఆలోచనలో ఆయన పూర్తి ఇండిపెండెంట్గా తనకు నచ్చిన విధానంలో వాళ్ళ డెవలప్మెంట్ కోసం పూర్తిగా పాటుపడేవాడు, స్వతంత్రంగా పనిచేశాడు. కాబట్టి వాళ్ళని అభివృద్ధి చేయడానికి తాను ఏమైతే చేయాలనుకున్నాడో, వాళ్ళ అభివృద్ధి కోసం తాను ఏ విధంగా అయితే శ్రమించాలనుకున్నాడో ఆ యొక్క పనులని స్పష్టంగా ఆయన చేసి చూపించాడు. ప్రభుత్వ పక్షం నుంచి సైతం ఆయనకు అండ దొరికింది. ఈ విధంగా వెనుకబడినటువంటి వర్గాలను, అంటరాని వర్గాలను సామాజిక వికాసం చెందించడం కోసం తాను చేస్తున్నటువంటి పరిస్థితులలో తాను ఒక్కడే పాటుపడుతున్నప్పటికీ తనకు సపోర్టుగా, తనకు ఆధారంగా ప్రభుత్వ పక్షం నుంచి, గవర్నమెంట్ నుంచి కూడా ఆయనకు అండ దొరికింది. అంటే ఆయనకు ఒక సపోర్ట్ అనేది దొరికింది. అంటే ఇది మంచిదే, ఈ యొక్క వెనుకబడిన వర్గాల వారిని వెలికితీయం, సామాజిక వికాసంలో భాగంగా వాళ్ళని చైతన్యపరచడం మంచిదే. ఎందుకని? ప్రభుత్వ పథకాలు కూడా అందరూ ప్రజలు అనుభవించేలాగానే ఉండాలి. కాబట్టి సామాజిక వికాసమే ప్రభుత్వం యొక్క అంతిమ లక్ష్యం. కాబట్టి ఇక్కడ భాగ్యరెడ్డి వర్మ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నం అనేది ప్రభుత్వానికి కూడా నచ్చింది. అందుకని వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు. అనగారిన కులాల నాయకులతో కూడా ఈ క్రమంలో పరిచయం పెరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క వెనుకబడినటువంటి వర్గాలు, అంటరాని వర్గాల వారి యొక్క కష్టాలను పోగొట్టడానికి, వాళ్ళ సమస్యలు పోగొట్టడానికి, వాళ్ళలో ఉన్నటువంటి చైతన్యం లేనితనాన్ని చైతన్యంగా మార్చడానికి తాను ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడో ఈ సమయంలోనే ఈ అంటరాని వర్గాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో బాగా ఈయనకి బాగా పరిచయం ఏర్పడింది. ఎవరికి? భాగ్యరెడ్డి వర్మ గారికి. క్రమక్రమంగా వారి నుంచి సహకారం, నైతిక మద్దతు కూడా కట్టుకున్నాడు.
నైతిక మద్దతు, నైతిక మద్దతు, మోరల్ సపోర్ట్. అంటే మానవత్వానికి విలువలతో కూడినటువంటి సపోర్ట్ అనేది ఈయనకి ఇచ్చారు. ఎందుకని? అరే ఈ వ్యక్తి మన కోసం తను పాటుపడుతున్నాడు, మన అభివృద్ధి కోసం పాటుపడుతున్నాడు, మనం డెవలప్ కావడం కోసం పాటుపడుతున్నామని ఎవరైతే అనుకున్నారో అనుకున్నటువంటి వ్యక్తులు ఈయనకు పూర్తి సహకారం అనేది అందించారు. అందువలన వాళ్ళ యొక్క ఊహల్లో, వాళ్ళ యొక్క మనసుల్లో కూడా ఇతను మన కోసం చేయగలుగుతాడు అనేటువంటి నైతిక బలం, అంటే మనిషి డెవలప్ కావడానికి మామూలు బలం కంటే కూడా మానసిక బలం చాలా గొప్పది. ఎందుకంటే మానసికంగా ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనిషి అంత గొప్పగా ఉంటాడు. కాబట్టి వీళ్ళలో నైతిక బలం కూడా పెరిగింది. గొప్ప మనుషులలో, సంస్కర్తలలో ఉండే చిత్తశుద్ధిని అలవర్చుకొని ఆయన అంటరాని వర్గాల ఉన్నతి కోసం సంస్కరణ మొదలుపెట్టాడు. కాబట్టి ఈయన చేయాల్సినటువంటి సంఘ సంస్కరణ ఎవరి కోసం? కాబట్టి అంటరాని వర్గాల కోసం సంఘ సంస్కరణ. ఆ రోజుల్లో చాలా మంది సంఘ సంస్కరణ చేశారు. కందుకూరి వీరేశలింగం గారు, రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వ్యక్తులంతా చాలా మంది సంఘ సంస్కరణ చేశారు. సంఘంలో లోపాలు తీర్చిదిద్దడానికి, సంఘంలో లోపాలు పోగొట్టడానికి తమ స్థాయి శక్తిలో పాటుపడ్డారు. అయితే వాళ్ళు అన్ని వర్గాల వారిని చూశారు. కానీ ఈయన మాత్రం ఈ సంఘ సంస్కరణ ద్వారా ఎవరిని అభివృద్ధి చేయాలనుకున్నాడంటే అంటరాని వర్గాలు, ఎవరైతే బ్యాక్వర్డ్లో ఊళ్ళల్లో కానిచ్చే వాళ్ళు కాదో, వెనుకబడినటువంటి తరగతులు ఉన్నాయో వాళ్ళను మాత్రమే అభివృద్ధి చేయడం కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి తన జీవితాన్ని వాళ్ళ కోసం ఒడ్డినటువంటి వ్యక్తి ఈ యొక్క భాగ్యరెడ్డి వర్మ గారు. కాబట్టి గొప్ప మనుషులలో, సంస్కర్తలలో ఉండే చిత్తశుద్ధి. కాబట్టి మనిషికి కావాల్సింది ఏదైనా పని చేస్తున్నప్పుడు చిత్తశుద్ధి. అంటే మంచి మనసు. మంచి మనసు అంటే అర్థం ఏంటి? మంచి మనసు అంటే మనము ఏదైతే చెయ్యాలనుకున్నామో దాని మీద ఎప్పుడు కూడా దృష్టి ఉండడం అనేది చిత్తశుద్ధి. అంటే మనం చేసే ప్రతి క్షణం కూడా మనం చేయాలనుకున్న లక్ష్యం వైపు వెళ్ళడమే అది చిత్తశుద్ధి. కాబట్టి ఆ చిత్తశుద్ధిని అలవర్చుకోవడం వలన ఆయన అంటరాని వర్గాల ఉన్నతి కోసం, అంటరాని వర్గాల కోసం, వెనుకబడినటువంటి వర్గాల కోసం సంస్కరణ మొదలుపెట్టాడు. కాబట్టి ఎవరి కోసమైనా సంఘ సంస్కరణ చేయాలనుకున్నాడు? అంటరాని వర్గాల కోసం. ఎందుకంటే అంటరాని వర్గాల సంస్కరణ కోసం ఎవరు ముందుకు రావట్లేదు. మిగతా వాళ్ళ వర్గాల కోసం చాలా మంది అప్పటికే ముందుకు వచ్చారు. అప్పటికే సంఘ సంస్కరణవాదులుగా, సంఘ సంస్కర్తలుగా సమాజంలో పేరు పొందారు. కానీ అంటరాని వాళ్ళ కోసం ప్రత్యేకంగా కృషి చేసి వాళ్ళ కోసమే తమ జీవితాలు వెచ్చించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఈయన తన జీవితాన్ని అంటరాని వర్గాల వారి కోసం, వాళ్ళలో ఈ యొక్క సాంఘిక వికాసాన్ని సాధించడం కోసం, సామాజిక వికాసాన్ని కలిగించడం కోసం, కడగందలు పోగొట్టడం కోసం, తర్వాత అవస్థలను, సమస్యలను తీర్చడం కోసం ఈయన కంకణం కట్టుకొని ఆ సంస్కరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఎందుకు అంటే ఈ విధంగా చేయడం వలన క్రమేణా వాళ్ళలో కూడా ఒక విధమైనటువంటి మోటివేషన్ వచ్చి, చైతన్యం వచ్చి, ఆ చైతన్యం వలన వాళ్ళు కూడా మేము కూడా ఈ సొసైటీలో సమానమే. ఈరోజు మనం అనుకుంటున్నాం ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అంటే ఎవరైనా సరే ఏదైనా ఉద్యోగం చేయడానికి, ఉద్యోగాలు సాధించడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉంటారు. కాకపోతే రిజర్వేషన్ అనే వాటి వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా చదువులో, ప్రతి దానిలో సమానమైనటువంటి ఈ స్థితి చేరడానికి ఆ రోజు ఎంతో మంది వ్యక్తులు, ఈ యొక్క భాగ్యరెడ్డి వర్మ లాంటి చాలా మంది వ్యక్తులు, చాలా మంది నాయకులు ఆ యొక్క అనగాడిన వర్గాలలో, ఆ వెనుకబడినటువంటి తరగతులలో ఎంతో మానసిక ధైర్యాన్ని నింపి ఎంతో వాళ్ళలో డెవలప్మెంట్ కలిగించినటువంటి వ్యక్తులు ఈయన. తద్వారా ఈ యొక్క ప్రజల్లో ఒక మోటివేషన్ స్కిల్ పెరిగి, చైతన్యం వెలిచి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈయన చెప్పినట్లుగా మారి తమ
తమ యొక్క సమాజాన్ని